ఇగో మామయ్య చాయ్ తీసుకో. ఓయ్ ఇగో చాయ్ తాగుదురా. ఏ వరదలకి పట్టుకొచ్చినాయి బురద నీళ్ళు? బురద నీళ్ళ మంచిగానే ఉండే, తాగ నీకేమైతుంది? ఎందుకు ఇట్లా చేస్తానవా? ఏం చేసినా మంచిగానే ఉండే చాయ్. పెళ్ళ భయం లేదు కానీ నీకు ఏమైంది రా షాయకు మంచిగానే ఉండే? ఈ చాయ్ అంటారు కానీ ఇటు బురద నీళ్ళ కంటే అధ్వానం ఉన్నది. నీకేమైంది ముఖం అంతా గడ్డ పెట్టుకొని కూర్చున్నావు? ఇది దియ్యి, ఇది నిచ్చలిది. ఏమైనా అడిగి చెప్పు. ఏం చెప్పాలరా, లేక లేక రాజీనామా దగ్గర అప్పు తీసుకుంటే ఒకళ్ళు వెళ్ళి కదా వాడకు పోయినందుకు ఇజ్జత్ మానం తీసింది. ఇక ఆమె కనుక ఇచ్చిన తప్పు నేను కనుక తీసుకున్నా 5,000 రూపాయలు. నువ్వు అప్పు తీసుకొని ప్యాకెట్లాడకని ఒక 100 సార్లు చెప్పినా. ఆ పాలల దగ్గర అప్పు తీసుకుంటావు, ప్యాకెట్లాడతావు, ఇజ్జత్ తీస్తావు. వాళ్ళ ఇంటికి ఒక ఎన్నిసార్లు చెప్పినా నేను నాన్న కొడుకు అని తిరుగుతావు. అని నా అన్న కొడుకు కాకుంటే ఏందిరా మరి? నేను తీసుకున్న పైసలు మొత్తం ప్యాకెట్ ఆడినారు, ఇంట్లోకి ఏం సంబంధం లేదారా? తెచ్చినావు ఏర్పడుతుంది కానీ చక్కెర షాపత్తా నూనె ప్యాకెట్లు ఎవరు తెచ్చిల్రు అవన్నీ? తాగుతున్నావు కదా చాయ్ ఇప్పుడు. నువ్వు అన్ని ఎత్తేకు బాకు, నాకు మంచిగా మళ్ళీ కోపం తెప్పేకు. ప్యాకెట్లాడుకుంటా మంచి దగ్గర అప్పులు చేసుకుంటా. నేను ఒక 100 సార్లు ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోకండి. వెళ్తా అదరా వాళ్ళ ఇంటికి కోల్పోకుంటే వెళ్తుందారా? అయిపోయి అనుడు ఒకటి ఎరక మరి తేపో, ఎడికైనా పోయి 10,000 అప్పు తేపో. కావాలి నాకు ఒక 2,000 ఇప్పుడు. ఎందుకు ప్యాకెట్లు? ఇక నిన్నేమన్నా అంటే ప్యాకెట్లు కాదు. నిన్ను బాబు అయిన వాటి బతుకుతున్నావు కానీ లేకపోతే ఉరిదిత్తు ఇప్పటికే ఉరి తీసినట్టే మాట్లాడతాను నువ్వు. నేను ఉన్న తాగా నా షాయిడ పెట్టనా మరి ఇప్పుడు చెప్పు. నేను ఎవడేమంటాడు? నీకేమొచ్చింది మొత్తం దిష్టి చూస్తాను. నేను 2 రోజులు మా ఇంటికి పోయేస్తాను అనుకున్నా. ఎప్పుడెప్పుడు అంటావా అని. ఆయన చూరుకో ఆయన చూరుకు వీడెవడు చేసి పెట్టాలా? ఎవరు చేసి పెడతారు మీకు పని అంతా నాతో గొడ్డు సాకిరి వేయించుకుంటారు. ఇంకా 2 రోజులు పోయేస్తా అంటే నేను బాగా అవుతుందా నీకు? మీ ఇద్దరు గట్ట నాకేం చేసినావే బిడ్డ? మాటకి షాప్ వస్తాను, కుక్క వేసినట్టే పువ్వు వేస్తాను పాసిపోయిందో బట్టు ఉంటే. గంతేనా మావయ్య? ఎంత మంచిగా వేసి పెట్టినా గంతే పేరు చేస్తావా? ఏందావా నేను రికాం కూర్చున్నట్టు తిన్నట్టు చెప్తాను. నేను పనికి పోతలేనా? మరి నేను చేసి పెడతలేనా ఇంట్లో? నోరు లేవకపోతే సైలెంట్ గా ఉంటా అంటే గంతేనా? మీకు అంతా ఎవడు చేసి పెడతాండు? తింటారు అలా పడేసిపోతాళ్ళు. పోనీ రాత్రి 4 వద్దులు ఎట్లయితే అట్లే అది పోతే నువ్వు ఊడిసెళ్తావు ఇంటికాడ. నేనెందుకు కూర్చోళ్తారా? నువ్వేం చేస్తావురా? నేను ఊడిసెళ్ళా లేండి. ఇది ఓ అంటే ఉరుకుతుంది, ఆ అంటే ఉరుకుతుంది, లేకపోతే దీని అవగారు ఉరికెత్తారు. ఏందనుకుంటారా? ఎవరు చేసి పెట్టాలి అన్ని మీరే చేసి పెడతారా? ఇక నేనేం చేసి పెడతలేనా? ఒక్క పూట అత్త వస్తలేరు మా వాళ్ళను. ఏం చేస్తాను? మొత్తం బత్తలు మోస్తాను. బత్తలు మోయకుంటే అన్ని ఎవరు చేసి పెడతారు మీ ఇద్దరికి? లేవకపోతే ఉన్నాయి. ఇక రజనక్కని చూడిపో, వాళ్ళ ఆయనతో ఎంత మంచిగా చేయించుకుంటాందో. ఆ అన్న అన్ని చేసి పెడతాడు మంచిగా. ఈడ రాజనక్క అంతటి రాజనక్క ఏమనుకుంటారు? ఏంది మాటకు మాట మాట్లాడకపోతే గడ్డ కలుపుతారట. నాకు రజనక్క చెప్పింది, మాటకు మాట మాట్లాడితేనే అనిగిమనిగి ఉంటారట. ముచ్చట్లకు ముజ్జప్పుడు కాదు, మాటకు మాట ఎదురుకెదురు మాట్లాడతా. నీకు భయపడేది లేదు, నీ అయ్యకు భయపడేది లేదు. నేనేమన్నా బిడ్డ నిన్ను? నీకు భయం అని అయ్యకు భయం అంటాను. నేను ఊరికి పొమ్మంటున్నా కదా తల్లి, నన్ను అంటాను. పొమ్మంటావు ఎందుకు? మంచిగా లాగమే నువ్వు దీన్ని బాగా. అరే కొట్టకురా నీ దయరా, కొట్టకురా పొల్లని ఏమనకురా. ఏమండి ఇక వారది తీసుకో. చాయ్ తీసుకొస్తా. ఇంకా ఇగో చాయ్ దా. చాయ్ పెట్టినాం ఆల్రెడీ. అయ్యో ఆశీర్వాదమే తీసుకోలే, మర్చిపోయినా. నన్ను ఆశీర్వదించు. దీర్ఘ సుమంగళి మరదల్. ఓ మనిషి, అరే లే, అరే లేమంటే ఏం చెప్తాను? మంచిగా సాపుకొని అన్నడికి ఇవ్వాలి దాకా. కలనానే ఈ పొద్దు అవుతుంది. కలనానే అని కలలు కనుకుంటా కూర్చున్నావా? మంచిగా ఇంట్లో పని అంతా ఎవడు చేస్తాడు? లేసుగా పని చేయిపో. నీ అవ్వ కాసేపు కళ్ళ సంబరపడదామంటే
లే అని మొత్తుకోబడి పొద్దుగాలనే మాసాలు కనిపో కళలో సంబరపడదు గంతకు మించి ఏం పని చేస్తావు పా ఆ పని చేస్తావు పో లేచి ఏం చేయాలి ఇప్పుడు బయట బొచ్చడి పని ఉన్నది ఇంట్లో పని అంతా ఎక్కడి దాకా ఉంది ఎవరు చేయాలి లే మంచిగా కన్ను అంటుకుంటా అంటుకుంటుంది కానీ పో ఏమో కళలకే ఎత్తిపోయిందట ఇంత ఎత్తు అంటే కళలుగా అంటాడు కళలు ఓ భగవంతా ఇదంతా ఎవరు చేయాలి ఇట్లనే పండుకుంటుంటాడు ఇంకా పండు ఎంతసేపు ఆయన వండబట్టి గీ మ్యాట్లు గీ నన్నేయడు ఏడి పని అన్న ఎవరు చేసి పెట్టాలి ఇంకా నా పానానికి ఓ ముసల్లాన్ని తీసుకొచ్చి పెట్టండి కొంపలా ఈయన చుట్టు చేయాలి దాని చుట్టు చేయాలి చేసి నా రెక్కలు బొక్కలు తెల్ల పడతాయి ఏమంటానేవరా వినవలేదా ఏం మాట్లాడతాను ఎట్లా ఉంటాను ఏం కాదా నువ్వు ఒరవాటి ఒక్కొక్కటి వినొస్తుంది అట్లా ఏం వినొస్తుంది ఎడ్డి పిల్లగాని పట్టుకొని ఏం మాట్లాడతావు నువ్వు ఎడ్డి పిల్లగాడు నువ్వు ఎడ్డి దానివే నీ మనవడు ఎడ్డోడే అబ్బా ఎవరు చేసి పెట్టాలి మీ ఇద్దరికి మీ చుట్టూ ఏందో నువ్వు చేసి పెట్టిందో ఇక్కడ మాకు కాలు రెక్కలు లేవా మాకు ఉన్నాయి ఎడ్డోడు చెవిటోడు అందరు నా పానానికి మంచిగా దప్రమైళ్ళు ఏమంటావు నువ్వు మంచిగా ఉన్నావు అంటాను నేనేమనలే గిట్ల సైకిల్ చేస్తా అంటేనే బాగా మన అర్థం చేసింది అంతే బిడ్డ నువ్వు బాగా చేసి పెడతావు కదా 7 రోజులు చేసి పెట్టింది ఏం లేదు రేషన్కి ఏం తక్కువ లేదు కాలు రెక్కలు లేవా మాకు ఉన్నాయి ఏమైందిరా అరే ఆగు ఏడవకు ఏందయ్యా పోటీ కొట్టి చెప్తావా ఏంది సంపుడు కాదు చీరతేడి కాడికి ఏమిటికేంది నా పిల్లలకి ఏం చెప్తాను నువ్వు ఏం చెప్పినా చెప్తా బరాబర్ చెప్తా నువ్వేమో మంచిగా తినుకుంటావా అంటే ఆ పోరొకతే పని చెప్తాదా ఏంటి చేసేదా లేకపోతే ఏం లొల్లిరా పండ కాయ ఎక్కడ తెత్తాలి కానీ నడు పండ ఏడితే పండేది పండబెట్టి చొక్కుతానా ఏం కావాలా నీకు కాయ పండు అంటాను పోరుని పొట్టు కొట్టి చంపుతానంటే నిల్వ వస్తుంది అనుకున్నావు ఏంది కాయట పండట చెవులు అన్ని గిసోటి ఇరవడాయి అవి మా ఆయన వస్తాయి కాదు నువ్వేం చెప్తాను ఏంది చెప్తా బరాబర్ చెప్తా చెప్పకపోతే ఏంది వదిన అనుకుంటాను లేకపోతేనా లేకపోతే ఏం చెప్తావయ్యా ఏంది చేసేది నువ్వు ఆగం చేస్తాడు అంగడి చేస్తాడు నా కడుపులో చెడబుట్టినావు కదా నీ మొగలేకలు సాధారణ అనుకున్నావు నా మొగుడిని పట్టుకొని శాతకాని మొగుడు అంటాడు నా మొగుడిని నల్ల అనుకో నేనేం చెప్తానో నాకు తెలియదు మరి చెప్తానా అయ్యో మీ అయ్య చూడు పెద్ద మనిషి పానం పాప ఆయన ఎట్లు కట్టాడు మరి కొట్టి చంపడే కానీ వీడియో ఉన్నాడు ఎవ్వరు లేరుగా నీ కొడుకే సాగత్తందే మామ ఎవరికి సాగత్తలేదు ఆడల మీదకి ఎగవాడు లొల్లు పెట్టుడు కొట్టుడు ఆడదాన్ని కొడితే కుక్కను కొట్టినట్టు ఆడలేదు కాదు నీ మొగుడేడి రమ్మను శాతగానోడు అంటాడు నువ్వు ఇట్లా నీకు 5,000 రూపాయలు ఇచ్చిన పైసలు ఇవ్వాల్సి లంగనాటకాలు ఆడతారు రాను నీ పైసలు రేపు ఇవ్వాలా వారెత్త వరకేనా పారేసాం అన్ని వారేసాం లెక్కే నువ్వు తక్కువ దాని కాదు 3 ముచ్చట్ల దానివి నీ కొడుకు చక్కని పూసే గానీ నేనే 3 ఇండ్ల కారీలు వేసినట 3 ఇండ్ల కారీలు ఎట్లా చూడు తాడు చెట్టు ఇప్పటికి అన్న కొడుకు అని మర్యాద ఇస్తానా కొట్ట కొట్టుకి వస్తాను నీ ఇంటికి వచ్చేప్పటికేనా మరి ఎవరు పెళ్ళ మీద చూసుకో నా మీద అనకు చెప్తున్నా నువ్వే వాళ్ళు మమ్మల్ని అనేది నువ్వు వీడికి రాగానే కానీ నువ్వే వాడు ముచ్చట చెప్పినప్పుడు ఇంటి అయిపో కదా నువ్వు అది ఏమున్నది నేను ఏమన్నా అని ఇప్పుడు నా మీదకి కొట్టడానికి నా ఇంటి ముందుగా చదువులు పెట్టుకుంటారు నువ్వే పంచాయతీ పెట్టాల్సిందా బరాబర్ నువ్వు నేనా ఇంటికాడ నువ్వు ఎగే కొడుకును దాన్ని కొట్టుపోరా అని ఎగేస్తాడు మెల్లగా వాడు కొట్టుతో నేను అయ్యో ఏం తెలియదు వాళ్ళ సంసారి నా కోడలు అడుగు చెప్తాది పిల్లని కొడితే మొగోడు అనుకుంటాడు కావచ్చు మరి లేకపోతే తెలుస్తలేదా ఇబ్బంది కాదే నువ్వు ఇట్లా ఎవరు ఏర్పడతలే ఇంతమంది నారెక్క పట్టి కూర్చుతాను నా కొడుకులో తెచ్చాడు తంతా నేను చేసి నేను సప్పుడు చేస్తానేవరా ముసలి మధ్యలకు జరుగు పక్క జరుగు ముసల్లాన్ చెయ్యి ఎందుకు పట్టుకుతాను నన్ను అంతరాని రమ్మని ఎవడత్తరో చూస్తా మోగానికి లేకెడతాను పెద్ద నువ్వు మంచిగా మాట్లాడు నీ ఇంటికి వచ్చిన ఎట్లా పడితే అట్లా మాట్లాడక చెప్తానా ఏంది ముసల్లాన్ మీదకి వేస్తాను తంతరాని అని ఏందయ్యా చూసుకుంటుంటాను అందుకొని అన్నకి
చీరి చింత కడతా ఓ అర్థం కడదు పో నువ్వు కట్టిన వాళ్ళు అంతా చింత కూలాడతారు బా ఇంచాలి ఓడే అరే అక్క రారు ఇప్పుడు లొల్లి పోదాం పారా ఏవుకా నువ్వు 5,000 అప్పు కాబట్టి ఇదంతా వెళ్ళి అర్థమైనడా అన్ని 5,000 10,000 అని చేసుకుంటూ ఉంటూ నీ కథ మంచిగా ఉండదు నా 5,000 కొన్ని మీ లొల్లికి లింకే ఉండదురా బాబు రాయి పంచు నాకలైతుంది రా బిడ్డ పోదంతా ఇది కమలాసన్ మొత్తమే కమలాసన్ నువ్వైతే ఇక మీరు మంచోళ్ళే కసండి చెప్పక దండం పెడతా నువ్వు ఫస్ట్ నువ్వు నీ కొడలు తీసుకొని ఎట్లా చెప్తే అట్లేదు నా కొడుకు ఎట్లా చెప్తే అట్లేదు నా కొడుకు వచ్చింది కథ మూడింది రాయ పంచం రా బిడ్డ సరే సంసార్లు వీళ్ళందరూ ఊరి మీద ఇద్దరు తయారయ్యారు నీ అవ్వ వీడు పొద్దుగాలనే వచ్చి మొత్తం ఇంటి ముందట్లో లేచిపోయాడు తాగుబోతు పడుకో మనతోటి వాని అయ్యవుడు ఇంట్లో శిఖ పట్టుకొని కొట్టంగా ఊరికి వస్తుంది అదొకటి అది కాకలై పాడైతుంది నేను ఇంట్లో ఏం చెప్తాను తిన్నావే నువ్వన్నా అన్నం తిన్నావానే ఏమంటావురా నీ చెవులకు గిదలుగా దీనికి గింతగానం మొత్తుకుంటాను తినత్తలేదు అన్నం తిన్నావా పెట్టింది తిన్నానా నేను అన్నం ఎక్కడ పెట్టింది అది తీసుకొచ్చి పెడితే మంచిగానే ఉంటుంది కానీ వేసుకురమ్మంటావా మరి ఏం కూర నా తలకాయల కూర వేసుకురా ఈ పాడుగాను ఒకటి నచ్చి తిన్నాక తలకాయ కూర అనుకుంటాను ఓ బుజ్జే ఇంట్లోన్నా ఇది ఎటన్నా వేయిందా ఏంది ఏం పడిపోయింది అని అడుతున్నావు ఏంది ఆ కూర గిట్ల అయిందా ఆకలి అవుతుంది అవుతుంది ఆకలి అవుతుంది నీకు ఎందుకు కాదు పొద్దుగాల 7 గంటలకి ఆకలి అవుతుంది మధ్యాహ్నం 1 గంటలకి ఆకలి అవుతుంది 6 గంటలకు ఆకలి అవుతుంది రాత్రి పండగ 10 గంటలకు ఆకలి అవుతుంది తిండి తప్ప ఇంకో సోయి లేదు గన్ని నచ్చి తిట్టిపోయిండు గా పిల్లగాడు నీకు కొంచెం రేషన్ రాలేదా అది చూడు ఎట్లా చూస్తుంది దొంగ కోలు పట్టాడు చూసినాడు చూస్తుంది ఆయన మీద కొరుకుతుంది ఇంకా కూర అయిపోయిందట గడక తింటావా ఏమంటావు తలకాయ కూర కాదట గడక గడక తలకాయ కూర ఎక్కడిది గుడాలు పడబడా నాకేడతాం కదా పనిలేవు మనలేవు అగో ఇది గూడాలంటుంది ఈయన గడక అంటాడు ఈ తలకాయ కూర ఎక్కడిది ఎవరి తలకాయ కూర తెచ్చినావు ఏడంటినా నేను మెంటల్ దానా నువ్వు అనేది అది తింటే పొట్టు పొట్టు తిరుగుతుంది నిన్ను తిడుతుంది నన్ను తిడుతుంది ఆ పిల్లగాని మీదకి ఇది ఏమన్నా మనిషేనా ఉరుకుతుంది హీరోయిన్ ఉరికినట్టు ఏందిరా ఏమంటుంది కూర ఎవరకు లేట్ అవుతుందట కొంచెం గడకతో తిని ఇప్పుడు గోటి పేగులు అండిందా సరే సరే వేసుకురా బోటి పేగులు ఎక్కడి దీని తిండి మీద మనబోయే దీనికి తిండి సోయి తప్ప ఇంకో సోయి లేదు కదా నువ్వు నేను మాట్లాడాక నోరు తెస్తే నీ అవ్వ నేను నోరు నొక్కుతా నువ్వు నచ్చి ఇంటి ముందర కలిసి లొల్లి పెడతా అంటే ఏం చెప్తున్నావయ్యా ఏం మాట్లాడక కాదే నాకంటే ముందే మొహం లెక్క పోయి వాని ముందట ఉరబడుతుంది ఏం చెప్పాలి నీకు అట్లనా నీకేమైంది నువ్వు వచ్చి మాట్లాడి నీకేం పుట్టింది అది అదే నువ్వే ఏమంటది అవ్వగారింటికి పోతుందట అవ్వగారింటికి పోతుందట నేను ఎప్పుడన్నా అవ్వగారింటికి పోతానని అవగారింటికి పోతాట్నా పోతావని పోనీ నువ్వు ఉండి నీ మనమనికి అండుకుంటా తినుకుంటా పండుర్రి లేర్రి తినుర్రి పండుర్రి ఇంకేంది నా ఇది కొర్రం అంటే అమ్మే మనోడే ఒర్రడానికి మస్తు పని చేస్తారు అన్నా అన్నా అరే రారా ఇప్పుడు వస్తానువా ఏంద్రా కనీసం ఫోన్ కూడా వేయలే వచ్చేది బ్యాలెన్స్ లేకుండా ఫోన్ లా ఈ పిచ్చోడ బ్యాలెన్స్ అయిపోదు నాకు అంత బాగా ఇప్పుడు నడుచుకుంటూ వస్తాను వాడికి వెళ్ళి ఇంత దూరమేనా నీకు ఎవరన్నా అడిగి ఫోన్ చేస్తే ఏమైందిరా ఎందుకు ఇప్పుడు వచ్చిండు కదా వచ్చిన ఎందుకు అవన్నీ హుషారుందా నీళ్ళే పవానికి పానం హుషారుందా మొన్న వచ్చినావు ఇప్పుడు వద్దానా నీ అవ పానం హుషారుందా అంటానా పానం హుషారుందా తుఫాన్ వచ్చిందా ఏంలే మంచిగా ఉన్నావా అని అడుగుతాడు చెవులు రాతలేవు తిన్నా అది పెట్టింది నేను తిన్నానా ఇక అయ్యా దాన్ని ఏం గెలుపుతావు అంత నీళ్ళు సరే కానీ ఇక కూర ఎట్లా అండలే కదా 500 పట్టుకురా చికెన్ పట్టుకొస్తా వాడు తిన్నాడో లేదా పొద్దున నుండి పొద్దున జర చేసింది 500 ఒకసారి సరే మాట్లాడు అమ్మతో మాట్లాడు 500 ఇయ్యి చికెన్ తెత్తా అని మాట్లాడతానవా 500 పెట్టి చికెన్ తెచ్చుడు అవసరమా 20 రూపాయలు ఇస్తా పోయి 2 కోడిగుడ్లు తెపో కొట్టిపోసి అంటుతా ఏంది ఏం మాట్లాడతాను నేను అర్థమవుతుందా వాడు రాకతే వానికాడ కోడిగుడ్లు పెడతాదట అత్తేంది రాక ఆయన ఏం కట్టం చేసి వచ్చిండు ఇప్పుడు ఆయన కూర తెచ్చి పెట్టాండా ముసలా పింఛన్ పైసలు వచ్చినాయా ఏమంటావు పింఛన్ పైసలు వచ్చినాయా పెళ్లి చేసుకుంటావు ఏం కాదు పో 20 రూపాయలు ఇస్తా పట్టుకురా అని నాటకాలు చేయకు
దాచిపెట్టిన పైసలు ఇయ్య అంటే మళ్ళీ ఇయ్య అంటావు. ఏయ్ ఇంట్లో పైసలు లేవు. ఇది అన్నది జాగుడు అవుతుంది నీకు. ఏది సాగేది? అంతలో అయితే 30 రూపాయలు ఇస్తా, 1/4 కిలో గోధుమ పిండి రొట్టె వేసి పెడతా, కొడుకుల కూరలో పెట్టుకొని తింటాడు. నువ్వు ఉర్రకు 500 లేవు, 5 రూపాయలు లేవు, చక్కగా 20 రూపాయలు పట్టుకొని పోయి ఆ దుకాణంలో 2 కోడిగుడ్లు పట్టుకొని ఇజ్జత్ తీస్తాడే. కనీసం నేను వచ్చినప్పుడు చికెన్ పెట్టలే అంటాడు. ఇజ్జత్ లేదు ఏంది? ఆ ఇజ్జత్ తీసేది మన పరిస్థితులు మనం చూసుకొని మెదలాలి. పైసలు లేవు, ఏం లేవు, ఇంట్లో 1 రూపాయలు లేదు తెలుసా? ఇంత ఇయ్యపోదునా నేను? అబ్బో మా వదినయుడు చికెన్ తెస్తా అంటుంది. బాగానే కట్టినప్పటికి ఇప్పటికి బాగానే కట్టింది. రేకులు వేసింది కదా బిడ్డ ఇంటి ముంగట. ఇదే వాళ్ళ ఇల్లు. ఇదేనా? అదోంది వంకర రేకులు. రచనవా అల్లుడు, ఓ అల్లుడు, ఇంట్లో ఎవరు లేరా? తలుపులు తీసే ఉన్నది. ఏవాడే నన్ను అల్లుడు అనిపిస్తా? అదే నువ్వు అవాయి అంత మంచిగా నానే? అంత మంచిగా. వెన్నెలా కుర్చీదే బిడ్డ, బాబాయ్ వచ్చిండు. అంత మంచిగా చెల్లె? కూర్చో కూర్చో కూర్చోబాయ్. కొన్ని మధ్యలో లేపరా బిడ్డ? ఏం సంగతి అంత మంచిగా? కూర్చో చెల్లె, కడపల్లో కూర్చో. ఎవరు మీరు? అయ్యిందా? ఏ నీకు తెలియదారా? మన రాజనోళ్ళ చిన్నవాపు చిన్నవారా? నువ్వు లేని పని చుట్టాలని కలపక నడువు లేరు. ఇక్కడ మంచిగా వాళ్ళకి చుట్టాలైతే మనకేందా? నీకు మంచి చెడు ఏది తెలియదురా నీకు? ఏందా మంచిగా కూర్చున్నావు? ఇది మా బిడ్డలు అనుకొని వచ్చిందా? ఇది మీ బిడ్డలా? మొత్తం నీళ్ళు రాదు. ఓ లే పొద్దున్న కొట్టే కొట్టలే పోలే. గది వాళ్ళ ఇల్లు. ఏమో తెలియకుండా వచ్చినందుకు బాగా కొంచెం పడబడుతుంది. ఏ మళ్ళీ గట్ల కొంచెం పొడిగించబడి వాడు కోపంగా. అయ్యో ఏందయ్యా గంత సీరియస్ కాబట్టి మా ఊళ్ళో అనుకో వచ్చినాం తెలియక. అబ్బో కొంచెం పొడి బుక్కే కొంచెం తాడు. ఏరా మనకు చుట్టాలు అవుతారా వాళ్ళు కొంచెం? చుట్టాలు ఏం లేరు. ఏదో పోలి 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 ఉచ్చిలోని కూర దక్కడా, కొంచెం పోని పిల్లని దక్కదట. మందిలో చుట్టాలు రా, ఇద్దరు చుట్టాల ముందర కూడా. నీకు అందరు కొత్త కొత్త చుట్టాలు కావాలి ఉన్నోడు సరిపోడని. పొద్దున వాళ్ళతో లేదు, మళ్ళా ఏందో చుట్టాలని కూర్చోబెడతావా? ఏమైతుంది ఇప్పుడు? వాళ్ళు ఏమన్నా దూరపల్లా? రజనక్క వాళ్ళ పిన్నును బాబాయ్ అయినాయే. ఏమో నీకు ఇవ్వలద్దు ఏదద్దు అందుకొని సర్దునా? నీకేమన్నా అంటే సార్ పొలం ఎదిగి పోతావరా? కుర్చీ తెమ్మంటే కుర్చీ తెస్తాను, నీళ్ళు ఏమంటే నీళ్ళు ఇస్తాను. ఎవరైతే నేను నీళ్ళు ఇచ్చి మర్యాద చేయనీకి తెలిసినాక వాళ్ళు ఏమన్నా ఎప్పటికీ నీటిలోనే ఉంటారా ఏంది? దీని అంటే నేను భయమే లేదు. నడు ఏంటో నడు. పోవాడు కొడతాడు పోరా తలిపో. పోతా. కొత్త కొత్త చుట్టాలు కావాలట. పో ఇక నీ ఇంట్లో నువ్వే ఉందు పో. ఎవరద్దు నీకు చుట్టాలద్దు పక్కాలద్దు. ఏ గుని రంజన్ సరే కానీ జాబ్ ఏడాదాకా వచ్చిందిరా? ఏడనే జాబులు వచ్చి మస్తు కష్టం అవుతుంది హైదరాబాద్లో. ఇంటర్వ్యూలో అయితే అటెండ్ అవుతున్నా, ఇక చూడాలి. సరే ఎక్కువ ఇబ్బంది పడకు, వస్తాను రాని లేకపోతే లేదు. మనకు లేదురా వ్యవసాయం, అది చేసుకొని బతుకుదాంతి. ఆ డ్రైవర్ని పని చేస్తే మన ఇద్దరం వేసుకోవచ్చు. ఇక ఫోన్ కింద మనం పని చేసేది ఏందిరా? అయితే కానీ ఆ వ్యవసాయం అయితే కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ జర గ్యాప్ ఇస్తాయి కదా. జాబులు ఉంటే గ్యాప్ ఎక్కడరా? 2 పైసలు వన్నామంటే ఇంటికి పోతుంది కదా, ఇంత పిచ్చి కుక్కలు కొడతాడు వాడు. అట్లా కాదు కానీ నీకు ఇల్లు తెలియదానయ్యా ఇన్ని రోజుల బట్టి. వాళ్ళు వీళ్ళు దగ్గరనే ఉంటారు, పాలులే ఇల్లు ఒక్క దిక్కు ఉన్నాయి అనుకుని పోతే ఎవరికి అట్లనే. అదో బయటనే కూర్చున్నారానే? ఇంత మంచిగా రానే? మంచిగా మీరు మంచిగానా? బాగే. బుజ్జి లేదా? ఉన్నది. బుజ్జి చిన్నమ్మా మీరెప్పుడు వచ్చింది? ఇప్పుడే అతను బిడ్డ మంచిగా అంత మంచిగానే. అంత మంచిగా ఇల్లు తెలియక గడ్డపోయినాం కాదు బిడ్డ. అయ్యో చాలా రోజులే కదా, మర్చిపోయినట్టు అయింది. ఏం చేస్తాను బిడ్డ? అయ్యో కూర అంటానే. అయ్యో ఎప్పటికి పని బిడ్డ నీకు? ఏం చేయాలి మరి, ఇంట్లో కదా నేనే చేసేది. బాయ్ పని పోతాదమ్మా, గమ్మతాడు కాబట్టి. నువ్వు గట్లే అంటావు కానీ వాళ్ళు వండి పెట్టేపోతే మనకు పూట కూడా గడవదు. చిన్నబాబు కూర్చో ఇట్లా. ఇగో చిన్నమ్మని సినిమాకి వచ్చిండు, కూర చేసారు ఏమంటారే కదా ఎట్లుంటది కానీ అరకిలంత చికెన్ తీసుకురా పోరాదు. 500 ఇస్తా. ఎందుకు ఇప్పుడు 4 తెచ్చినా కదా. రాక వచ్చారు, గా కూర ఎట్లా తింటారు? 500 ఇస్తా తెత్తుదా. పల్లెంట్లో పెట్టుకోయి తిట్టుదే. నువ్వు కూర్చో, ఆకలి అవుతుందంటే చెప్పు. ఆ కొడుకుల కూర తిందు. ఆకలి అయితే కోడిగుడ్ల పురుగున అవుతుంది అంట, వీళ్ళకేమో చికెన్. షాప్ కాడికి పోతా కూర్చోమా. తొందర వస్తావా? తొందరనే వస్తా. ఇక మరి రాంగా ఏది సిగ్నేచర్? సిగ్నేచరా? తెత్తా, మర్చిపోతానమ్మా. మర్చిపో. సరే సిగ్నేచర్ సిగ్గులేదు కొంచెం.
అల్లుడైనా దూరపడా తీరాదే బాగా నువ్వు కొంచెం పడబడితేవి అంత మంచిగా అత్తమ్మా ఏమంటే చెవులు వింటావు బిడ్డ ఇక మనీతో గోస అంత మంచిగా నాట్లేసిరంట నావు ఇప్పుడు నిలబడి సావాలి ఆ చెవులకు మిషన్ పట్టుకొచ్చుకోమని చెప్తే కదా అప్పుడు నేను చెవుల మిషన్ కొనుకొచ్చుకుంటే ఏమైతుంది పెద్దమ్మ అట్లా కాదంత మంచినా మంచిగున్నావా ఏమంటావు ఇక నువ్వు అంత మంచేనా మంచిగా మంచి ఇప్పుడు అయిందా సరే సరే మంచిదానివే ఏ ఘోరంగా అంత మంచిగా బిడ్డ అబ్బో నువ్వు మాత్రం మెల్లవు మీరు అంత మంచిగా బిడ్డ అన్నాడు మేము నోరు మొత్తం పలగొట్టుకోవాలి మంచిగా అనడానికే అవ నా బిడ్డకు కట్టం పిల్లలు అద్దా నీకు ఇది ఆలోచన వచ్చిందా మళ్ళీ కొత్తగా నా గీర్ల పిల్లలు ఎందుకు తీయత్తమ్మా ఏమంటాడు బిడ్డ అవనికి వినబడది నా బిడ్డ లేదా ఏమో మళ్ళీ పిల్లలు అద్దాన పడుతుంది అంత దేవుందే అది అయితే అవుతారు కావచ్చు కాకపోతే కాకపోవచ్చు ఊరు అవతాలైన ఒక బిడ్డ అయినా కొడుకని ఉండాలి మన పిల్లలు మనకు ఉండాలి నీకు తెలివి లేదు నువ్వు అబద్ధాలు ఒక పెళ్లి చేస్తారు కడుపున పుట్టిన పిల్లలు ఉండాలి అంటారు కదా అయితే దేవుడు ఉన్నాడు మనం ఉన్నాం ఆయనకు ఆలోచన లేకుండా నీకన్నా అద్దా పిల్లలు అద్దా బిడ్డ ఇప్పుడేం కంటావు ఇక చాలదా ఏమద్దు మా బావ బిడ్డ లేదా ఏమో చాలు మాకు తెచ్చి చాలుకుంటావు లేదా ఏమే ముసల్దానికి బండరావు అయితే ఎట్టయితే ఈ అవన్నీ ముసల్దానికి నా వారైతే ఏమో పోరన పోదాం పాయ మన ఇంటికి మనం బిడ్డ ఎట్లా వెళ్తాందో భయపడే బిడ్డ మేము లేవారా నీకు చచ్చిపోయినారా మేము తమ్ముడు నువ్వు బాధపడకు అది నేను మటన్తో అన్న తినక బాగా అవుతుంది బాబు వెనలా తమ్ముని ధైర్యం చెప్పురా నువ్వు బాధపడకు అవ్వ వెన్నెలా ఓ తల్లి మా మరిది వారమైన పోలేక కొంచెం కప్పు వేసారా మటన్ తోటి కుర్చీదే బిడ్డ బెస్ట్ కుర్చీదే ఆయన నా ఓపి లేరా మెల్లె మెల్లె పట్టుకో బిడ్డను కూర్చోకూడదు కూర్చోక వాడైతే వారికి కింద కూర్చోరా ఇక ఇడు తమ్ముడు మనోడు వదిలే మటన్తో ఎత్తది అని చెప్తే వచ్చిండు ఇంత మటన్తో నన్ను వేసుకురా ఓ మటన్ తో ఒక పువ్వు వేసుకురా బిడ్డ మరిది తినక వరం అవుతుందట పో మటన్ ఎక్కడిది మా నువ్వు మంచిగా ఉన్నావు మటన్ ఎక్కడిది నేను మటన్ ఎప్పుడు అండినా మటన్ అమ్మగారికి పంపినా మొత్తం నువ్వు తెచ్చిచ్చినావా నేను అండి పంపనీకి అరే మటన్ అర్రపోతే నువ్వు తెలియదా నువ్వేం తెచ్చినావు ఎప్పుడు తెచ్చినావు సరే చికెన్ వేసుకొని రాబో చికెన్ ఎక్కడిది మీరు మంచుకున్నారు అయ్యేమో మటన్ అంటాడు కొడుకేమో చికెన్ అంటాడు ఎవరు తెచ్చిచ్చారు నాకు అంటే ఇప్పుడు నా తమ్ముని వెళ్ళిపోమంటావా వెళ్ళిపోరా వెళ్ళిపో అంటే నాకు ఇజ్జత్ లేదు అందుకనే వెళ్ళిపోవాలన్నా ఏం మాట్లాడతారు తాగట్టు ఏం మాట్లాడతారు అర్థం అవుతుందా నువ్వు ఎంత మంచిదనుకున్నా బిడ్డ కనీసం నా కొడుకు ఎంత ఒక్కపూట భోజనం ఇంత ఇంత అపకరిస్తానే అమ్మా ఏం సంపాదించుకుంటా తల్లి గిట్ట మాట్లాడకూడదు మామ ఫస్ట్ మీరు తెచ్చిచ్చిల్లా నన్ను అండి పెట్టడానికి ఎక్కడిది ఇప్పుడు ఏమయ్యాలి నీ భయం లేరా దాని మొత్తం నీ భయం తెలిపోయిందిరా అది అంటే గిసోని మాటలు మాట్లాడద్దు మామ అర్థం అవుతుందా అంతే ఎక్కడిది ఇప్పుడు ఇది దాని బలం ఉన్నారా దీనికి అదే 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 పడరు కొడుకో పని పోతారు తండ్రి అవ మళ్ళీ అక్కడికి ఉరుకుతావు అరే 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 కొడుక ఈ మళ్ళీ అక్కడికి అయిపోయినరా నాయన ఆడికి అయిపోయిందిరా ఆడినే చూసుకున్నా ఆడికి ఆడికే వల్ల యారాల దగ్గరికి ఓ ఏది పోతలేరురా వెన్నెలు ఎడు చూస్తాను అవి అక్కడ ఆకిస్తా చూడు అగ్గో ముచ్చట్లు నడుస్తాయి చికెన్ బిర్యానీ పెడతా బిర్యానీ ఆరా వాడని ఉండాలని వాడు ఉండాలి పరాయింటికి రా బిడ్డ కాలు మొక్తా బిర్యానీ పెట్టి దాదా వారా
అక్క రజనక్క నన్ను పొట్టు కొడతారు అదే ముగ్గురు తాగొచ్చి ఎట్టు పడుతుంటే ఇక ఇప్పుడు ఇది వచ్చింది ఇక వెనక తుఫాన్ వస్తుంది ఇక మమ్మల్ని తిండి కూడా తిననియరు నీ మొగడు కొడతాగా నూరా నీ వెనక తుఫాన్ వచ్చి మమ్మల్ని పానం తింటది నా కొడుకుని కొట్టి రావురా నీ ఇంటికి వచ్చినందుకు ఓ మొద్దు మొక్కపోడ నా కొంప ముందు వచ్చి పడతాడేవే అంత నువ్వే మా తల్లి నన్ను పడతారు నా బిడ్డ మీరేవాళ్ళు మీరేవాళ్ళు ఈ ముసలి సింహం ఎక్కడిది రాది పొసిడిగే గుడ్డెలు రాది ఏం మాట్లాడతారు వచ్చిండ్రో ఈ తమ్మునికి అన్న మీ వదినకు భర్త బంగారు దొర్ర కొంగుసాటికే బతుకు అన్నే చావును ఏంది ఇది తమ్ముడు రవ్వీడు అంతే సిగంది ఎవరను నీ ఆసుపత్రి వెళ్తారా ఇప్పుడు తండ్రి అన్నాడు ఏముండే నేనే నాకేమో చికెన్ వద్దని గుడ్లు వేపించింది అలా బాబాయ్ రాగానే చికెన్లు మటన్లు మందులు తీస్తాయా ఈయనకైతే చికెన్ తీసుకురమ్మని చెప్పి పంపించింది. అరే అంటే వదిన నూరు అంటది ఎందుకు చెప్పు అరే వదిననే నూరు అంటది అన్నకు బుద్ధి లేదా కాదు మా కొంపలా మేము చికెన్ తింటే నీకేంది మేము తొక్కు పెట్టుకుంటే నీకేంది మీరిద్దరు చికెన్ తింటావారా వాళ్ళు పెట్టారా నా పిల్లలు చికెన్ చెప్పు దాని సంగతి ఏంది నువ్వు పోయించాలి నా కొంప ముందు వాళ్ళకి కావాడేమో చికెన్ ఏమంటా నేనేమో మటన్ ఏమంటా లొక్కలు చికెన్ తేలే మటన్ తేలే కేపో అండి పెడతా అంటే తెచ్చినా ఏది నువ్వేమో అవ్వగారింటికి పంపించిన అంటారు ఎవరేమో నువ్వు అండినావు వాళ్ళకు పెట్టచ్చినావు వీళ్ళకు పెట్టచ్చినావు అని తిడతారు ఇక మీ చికెనే కావాలయ్యా మాకు బిడ్డ అసలు ముచ్చట ఆ బిడ్డ బయట పెట్టింది వాళ్ళు చికెన్ తేలే మటన్ తేలే ఆ పోర్ని కొట్టి చంపుతుంటే ఊరికి వచ్చింది పాపం ఎవరు బెదరైంది ఎవరు అరే సంపరా ముసల్దాన్ చోళ్ళు ఎవరు చావాలి నా కొడుకుని చావు అంటే నువ్వు బాబు చెప్పరా ఇక చికెన్ గంజు ఉన్నది మనదే అది నా మొగడు తెచ్చిండు చికెన్ నా చికెన్ నువ్వు ఇది తీసుకొచ్చి పెట్టినావా ఏంటి ఎందుకు తెచ్చినా నువ్వు ఇర్రే తాగచ్చి గిట్లా మాట్లాడతాను నా బిడ్డ సంవత్సరం అరే నాయన మంచిగా మాట్లాడు ఇప్పుడు అక్కడికి నేను చికెన్ దొంగ అన్నట్టు చేసిండు లెక్క నేను ఇంటికాడ లొల్లి మీద మన్ను పోయా ఇక్కడ భోజనపే తిని చెప్పే కాదు బిడ్డ చంపాలి ఇది పోర్ని కొట్టి చంపుతావేంది నువ్వు కాదు అది ఇడికత్తుడు ఎందుకు ఇది అడు ఓడు ఎందుకు ఏమనంటే అది కూర పట్టుకొని వస్తుంది ఇడికి ఇది అడిగి పోతుంది ముచ్చట్లు అవసరం వీళ్ళకు తాగుతాడు ఊకెచ్చిలో పెడతాడు ఇడ దాని సోపత అవసరం నీకు పాలలో అయితే దీన్ని వద్దని చెప్పినది వాని సోపతద్దు వాళ్ళ కథ వద్దని అంక చికెన్ తెచ్చుకొని చాట కాదు మంది కూరల మీద పడి తింటాడు ఈయన 4 కిలోలు కట్టాడు నా తమ్ముడు వచ్చిండు 1/2 కిలో చికెన్ దేవే అంటే 2 కోడిగుడ్లు పట్టుకరా సరిపోతాయి కదా లోపలి పట్టుకపోయి ఇప్పుడు నువ్వు నీ తమ్ముడు ఆ షౌడిది ఉన్నది కదా తినుర్రి మీరా తిని మీరా సావుర్రి చూసినా అవగారింటి పోతాను ఎవరిలో ఏమని కథ ఎవరి పిల్లని ఎవడు కొట్టిండు ఎవరింటికి పోతుంది అవ్వగారింటికి ఏమర్థమవుతుంది నీ అవ్వ కథ పాడుగాను